నమస్కారం, నేను మీ జీవిత. ఈ నెల 14న కరీంనగర్ లో ఫిల్మ్ భవన్ లో జరుగుతున్న పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా 5వ మహాసభను విజయవంతం చేయాలని కార్యదర్శి కుమారస్వామి పిలుపునిచ్చారు. జగిత్యాలలోని ఆర్డీఓ చివస్థలో పౌర హక్కుల సంఘం, ప్రజా సంఘాల నాయకులు తదితరులు కరపత్రంను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ ఈ నెల 14న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కరీంనగర్ లో మహాసభలు జరుగుతాయని అన్నారు. జగిత్యాల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ లోను ప్రజాస్వామిక మేధావులు, విద్యార్థులు, సామాజిక వేత్తలు, కార్మికులు, విద్యావంతులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షురాలు సుచరిత, అధ్యక్షులు వినోద్, కార్యవర్గ సభ్యులు బి లక్ష్మణ్, రాజన్న, జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, కమిటీ సభ్యులు మల్లయ్య, రాజేశ్వర్, మంజుల, సత్తయ్య, శంకర్, నర్సయ్య, గంగరాజు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, ఇవాళ 12 మే 2025న తెలంగాణ రాష్ట్రంలోని పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ 5వ మహాసభలను 14 మే 2025 బుధవారం ఫిల్మ్ భవన్ కలెక్టరేట్ రోడ్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుపుతారు. ఈ సభలలో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే దేశవ్యాప్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజా సంఘాలు, మేధావులు గత కొద్ది రోజులుగా మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలనే ఒక డిమాండ్ మేరకు తెలంగాణలో ఒక పీస్ కమిటీ ఏర్పడి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి కేంద్రానికి లేఖ రాయిస్తాం, మధ్యవర్తి వహిస్తామని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన నేపథ్యం. అట్లాగే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఖర్గే కూడా స్పందించిండు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ గతంలో 10 సంవత్సరాలుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ ఎల్కతుర్తి సభలో మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి, కేంద్రానికి లేఖ రాద్దామని అంటే ప్రజలు కూడా హర్షధ్వానాలతో ఆ సభలో తమ ఆమోదం తెలిపింది. ఇన్ని చారిత్రక కారణాల రీత్యా పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ కూడా 14వ తారీఖు జరిగే బహిరంగ సభలో మొదటి అంశంగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలనే అంశంపై ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలో, ఈ 5వ జిల్లా మహాసభలో ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చల అంశంపై మాట్లాడతాడు. ప్రెసిడెంట్ పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ. అట్లాగే వీక్షణ ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ కూడా ఈ అంశంపై మాట్లాడతాడు. తెలంగాణ పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణరావు, సహాయ కార్యదర్శి మాదల కుమారస్వామి కూడా ఈ సభలో మాట్లాడతారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని, కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న సైనిక బలగాలను ఎత్తివేయాలని, ఆదివాసీ ప్రాంతాల్లో పెసా చట్టం 5th షెడ్యూల్ అమలు చేయాలని మొత్తం తెలంగాణ ప్రజాస్వామికవాదులు, తెలంగాణలో ఉన్న మేధావులు, దేశవ్యాప్తంగా ఉన్న మేధావుల నేపథ్యంలో ఈ సభలో ఈ అంశాలన్నీ ప్రస్తావనకు వస్తాయి. కాబట్టి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, జగిత్యాల ప్రాంతంలోని ప్రజలు, ప్రజాస్వామికవాదులు 14 మే ఉదయం ఫిల్మ్ భవన్ కరీంనగర్లో జరిగే పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ 5వ మహాసభల్లో పాల్గొని విజయవంతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలనే అంశానికి తమ మద్దతు తెలియజేయాల్సిందిగా ఇవాళ ప్రెస్ క్లబ్, పాత ఎంఆర్ఓ ఆఫీస్, తహసీల్ ఆఫీస్ అయిన ప్రెస్ క్లబ్ లో పౌర హక్కుల సంఘం పక్షాన, తెలంగాణ జనసమితి పక్షాన, ఇతర ప్రజా సంఘాల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ అంశంపై ఒక కమిటీ తీరుగా ఫామ్ చేసింది. అంటే దేశవ్యాప్తంగా కూడా మేధావులు, ఇంటలెక్చువల్ అందరూ కూడా స్పందిస్తుంది. కాబట్టి వెంటనే కాల్పుల విరమణ పాటించి కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారా జగిత్యాల ప్రజలందరికీ ఆ 14వ తారీఖు నాడు జరిగే పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సభకు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలు ముక్త కంఠంతో శాంతి చర్చలు జరగాలని కోరుతున్న నేపథ్యంలో జగిత్యాల ప్రాంతంలో ఉన్న ప్రజా సంఘాల నాయకులు, హక్కుల సంఘాల నాయకులు కూడా
ఆ మీటింగ్ లో గురించి తమ సమ్మతిని తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు, కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు, కగార్ ఆపరేషన్ వెంటనే, కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ వెంటనే, ఆదివాసీ ప్రాంతాల్లోని సైనిక క్యాంపులను, కార్పొరేటర్ రాకం రాఘవేందర్ యాదవ్ జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవంలో భాగంగా షేర్లింగంపల్లి జోనల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ర్యాలీని హేమంత్ కలిసి నాగేందర్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలందరూ ఇంట్లో పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని సూచించారు. ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటమణికరణ్, తనుజ, విష్ణువర్ధన్ రెడ్డి, రవి, గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు డెంగ్యూ డే సందర్భంగా మరి జోనల్ కార్యాలయం ఆవరణలో జోనల్ కమిషనర్ గారు, మరి ఎస్సీ గారు, ఏఈ గారు అందరూ కలిసి ఈ దోమల నివారణ దినోత్సవం, డెంగ్యూ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా మరి అందరూ కూడా ఎంటమాలజీ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి వాడన కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని అందరూ కూడా చేయాలి. ప్రతి వారంలో డ్రై డే కింద అందరూ పరిగణించాలి. మరి మనం అందరం కూడా మనం ఎంత పరిశుభ్రంగా ఉంటామో మన పరిసరాలను కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకుంటే మరి రాబోయే రోజుల్లో డెంగ్యూ కానీ, మలేరియా కానీ ఇలాంటి దోమల నివారణ గురించి మనం అందరం కూడా చర్యలు తీసుకోవాలి. మరి ప్రతి ఒక్కరు కూడా మన ఇంటిని ఏ రకంగా ఉంచుకుంటాము శుభ్రంగా, అదే రకంగా పరిసరాల ప్రాంతాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కాంక్షిస్తూ మరి ఈ రోజు డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని, డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఇదే ప్రోగ్రామ్ ఇది కంటిన్యూగా వాడన వీధిన వెళ్ళాలని కాంక్షిస్తూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అందరికి కూడా, అధికారులందరికీ కూడా మా యొక్క అభినందనలు, నమస్కారం తెలియజేస్తూ ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు 6 రోజుల పాటు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ 25 సంవత్సరాల రాజతోత్రాల వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు, ఈ ఉత్సవాలకు భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ సరిగ్గా 25 సంవత్సరాల క్రితం మందవరి పట్టణంలో పాల చెట్టు సమీపంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం, శ్రీమన్నారాయణ రామానుజ జీఎల్ స్వామి ప్రతిష్టాపన నిర్వహించడం జరిగిందని తెలిపారు. 6 రోజుల పాటు ప్రత్యేక పూజలు ఉంటాయని, చివరి రోజు హనుమాన్ జయంతి నాడు సీతారాముల కళ్యాణం, తీర్థ ప్రసాదం, గోష్ఠి ఉంటాయని ప్రజలందరూ హాజరు కావాలని కోరారు. మన మందమరి పట్టణంలో గత 25 సంవత్సరాల క్రితం శ్రీ 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 విదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి యొక్క కరకరముల చేత ప్రతిష్ఠించబడినటువంటి మన పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క రజతోత్సవ వేడుకలు ఈ నెల 17 నుంచి 22 వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. మన మందమరి పట్టణంలో 2000 సంవత్సరంలో స్వామివారి ప్రతిష్ఠుడై ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా కొలిచిన వారికి కొంగు బంగారంగా ఎవరైతే ఆ స్వామివారిని దర్శించుకుంటారో వారి యొక్క వాంఛలని కూడా తీరుస్తూ వారందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని ఇస్తున్నటువంటి ఆ స్వామి యొక్క రజతోత్సవ వేడుకలను అత్యంత వైభవపేతంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సాక్షాత్తుగా నడిచే నారాయణుడిగా చెప్తూ ఉంటారు చిన్నజీయర్ స్వామి వారిని. వారే ప్రత్యక్షంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా శ్రీరామాయణ మహాయాగాన్ని తలపెట్టడం జరిగింది. రామాయణం అంటే 24,000 శ్లోకాలతో జరిగేటువంటి ఆ క్రతువులో ఎవరైతే ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తారో వారికి అక్కడ ఆంజనేయ స్వామి నడయాడుతాడు అని చెప్పి మనకు శాస్త్రోక్తి ఉంది. కాబట్టి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే వివిధ రకాల ఇష్టి కార్యక్రమాలు, అంటే ఏదైతే మన యొక్క ఇష్టానుసారంగా జరిగేటువంటి మన యొక్క ఇంతకుముందు చెప్పినట్టుగా సంతానం కానీ, అట్లాగే ఉద్యోగం కానీ, వివాహం కానీ, ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా నెరవేర్చేందుకు ఏవైతే హోమాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉండేటువంటి వారసంతలో ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి గొప్ప కార్యక్రమాల్లో అనేక మంది మహనీయులు విచ్చేస్తున్నారు. వారి ప్రవచనాలు, అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అనేక మంది కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటున్నాయి. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో మన జీవితంలో ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే పాలు పంచుకుంటారో
వారికి ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. అందరూ కూడా విచ్చేసి ఈ 5 రోజుల కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి. అట్లాగే వచ్చే భక్తులందరికీ కూడా అన్ని విధాల ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతిరోజు కూడా తదీయ ఆరాధన, అందరికీ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి జరిగే కార్యక్రమాల్లో పాల్గొని ఆ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనం జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, మందమరి పట్టణంలో ఉండబడేటువంటి పాలచెట్టు సమీపంలో వీటీసీ ముందు పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో రజతోత్సవాలు వేడుక కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు, అలాగే శ్రీ 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 దేవరాజ జీయర్ స్వామి వారు ఈ 6 రోజుల కార్యక్రమానికి వస్తున్నారు. 17వ తారీఖు స్థానిక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శోభాయాత్ర ప్రారంభమై పంచముఖి ఆంజనేయ స్వామి వారికి దాదాపు 150 మంది వేద పండితుల సమక్షంలో శోభాయాత్ర జరుగుతోంది. భక్తుల కోలాహలంలో ఈ రజతోత్సవాలు కార్యక్రమం అంటే ఏంటి అంటే 2000 సంవత్సరంలో మన మందమరి పట్టణంలో చిన్నజీయర్ స్వామి వారితోని ఆలయ ప్రతిష్ట, పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రతిష్ట అయి 25 సంవత్సరాలు సందర్భంగా ఈ యొక్క యజ్ఞాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. 17వ తేదీ, 18, 19, 20, 21, 22 ముఖ్యంగా 18వ తేదీ రోజున ఇక్కడ అరణి మదనం యజ్ఞం ప్రారంభమవుతోంది. 19 వివిధ రకాలైనటువంటి ఒక గ్రహచార పరంగా అనుకోండి, సంతానానికి అనుకోండి, వివాహానికి అనుకోండి, ధనానికి అనుకోండి, అన్ని విధాలుగా సకల ఇష్టి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఏ కార్యక్రమం చేసినా యజ్ఞో వై పర్జన్య అన్నట్టుగా ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలంతా చక్కటి ధార్మిక బుద్ధి కలిగి ఆయురారోగ్యాలతో ఉంటారు అనేది వేదవచనం. అలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని మందమరి పట్టణంలో పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో జరుగుతోంది. ఈ ఆలయం లోపల 5 హోమగుండాలతోని ఈ ఆలయంలో రామాయణ క్రతువు జరుగుతోంది. అలాగే వారసంతలో మనం ఏదైతే ఇక్కడ మిథిలా స్టేడియం రామ కళ్యాణాన్ని గత 15-16 సంవత్సరాలుగా జరుపుకుంటున్నామో వేలాది మంది సమక్షంలో రామ కళ్యాణాన్ని, ఆ వేదికే ఏది సంతలో రామ కళ్యాణం జరిగేటువంటి వేదికలో ఈ యొక్క 5 రోజుల కార్యక్రమాలు జరుగుతూ ముఖ్యంగా 21వ తేదీ సాయంకాలం 6-6:30 ప్రాంతంలో సుమారు 1000 నుంచి 2000 మంది దంపతులకు రామ పాదుకా పట్టాభిషేక కార్యక్రమాన్ని చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా వారే పూజలు నిర్వహిస్తారు. అలాగే 22వ తేదీ రోజున ఏదైతే ఇక్కడ 20 సంవత్సరాల వేడుక ఆంజనేయ స్వామి జరుపుకుంటున్నామో ఆ ఆంజనేయ స్వామి వారికి, పంచముఖ ఆంజనేయ స్వామి వారికి చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా కుంభాభిషేకం. అట్లాగే ఆ రోజున హనుమత్ జయంతి, పెద్ద హనుమత్ జయంతి, ఇది మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మహనీయులంతా కూడా చక్కగా హనుమత్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఇంత మహత్తర కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి యావత్ ప్రజానీకమంతా ఈ 6 రోజుల వేడుకను ఉదయము సాయంకాలం అందరూ కూడా వీక్షించి తరించి స్వామి వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. 6 టెర్రరిస్టులను హతమార్చినట్లు ఆర్మీ మేజర్ జనరల్ దయాంచంద్ కాశ్మీర్ ఐజీపీ వీకే బేటి తెలిపారు. 2 ఆపరేషన్లు విజయవంతంగా చేపట్టామన్నారు. మరణించిన 6 ఉగ్రవాదుల్లో ఒకడైన షాయిద్ గతంలో 2 ఉగ్ర దాడుల్లో పాల్గొన్నాడని పేర్కొన్నారు. టెర్రరిజాన్ని నిర్మూలించేందుకు కట్టుబడి ఉంటామని వెల్లడించారు. కల్వకుర్తి మున్సిపాలిటీలోని పలు కాలనీలో రోడ్డులు చిన్నపాటి వర్షాలకు చిత్తడిగా మారాయి. విద్యానగర్ రోడ్డు వర్షానికి నీటి గుంటలను తలపిస్తున్నాయి. వేసవిలోనే రోడ్లు ఇలా ఉంటే వచ్చే వర్షాకాలంలో పరిస్థితి ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. మున్సిపాలిటీ అధికారులు స్పందించి కాలనీలో సీసీ రోడ్లు వేయించాలని కోరుతున్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి నది తీరంలో 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు 2వ రోజు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తెల్లవారుజామున నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. నిన్న తొలి రోజు సుమారు 80,000 మంది హాజరై పుణ్యస్నానాలు ఆచరించగా రేపు ఎల్లుండి వీకెండ్స్ కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.